దివంగత లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 24వ వర్ధంతి కార్యక్రమం రాజమండ్రి కంబాల చెరువు పార్కులో గన్ని కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నాయకుడు జిఎంసి బాలయోగి అని, నేటి తరం నాయకులకు ఆయన ఒక రోల్ మోడల్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. బాలయోగి 24వ వర్ధంతి సందర్భంగా గన్ని కృష్ణ ఆధ్వర్యంలో కంబాల చెరువు వద్ద వర్ధంతి కార్యక్రమం జరిగింది. పార్కులో ఉన్న కాంస్య విగ్రహానికి గన్ని కృష్ణతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ రాజకీయాలలో నీతి నిజాయితీలకు నిలువుటద్దమని అన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 10వ తరగతి పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినప్పుడు ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారని అన్నారు. లోక్సభ స్పీకర్ గా ఉన్నప్పటికీ క్రింది స్థాయి కార్యకర్త కనబడగానే ఎంతో ఆప్యాయంగా పలకరించి బాగోగులు తెలుసుకున్న గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, పందిరి మహదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మహేశ్వరరావు, జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రె శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉప్పులూరి జానకి రామయ్య, జవ్వాది మురళీకృష్ణ, బొమ్మనమైన శ్రీనివాస్, తంగెళ్ల బాబీ, ఎన్నమూరి రాంబాబు, పాలవలస వీరభద్రం, నిమ్మలపూడి గోవింద్, తలారి భగవాన్, పెనుగొండ రామకృష్ణ, గొర్రెల రమణ, సంసాని ప్రసాద్, బెజవాడ వెంకటస్వామి, మల్ల వెంకటరాజు, కరగాని వేణు, రఫీక్ రాజా, జక్కంపూడి అర్జున్, విశ్వనాథ్ రాజు, శీలం గోవింద్, సయ్యద్ ఫయాజ్, రాజమంద్రపు శ్రీనివాస్, కేవి శ్రీనివాస్, వానపల్లి శ్రీనివాస్, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, బాబీ, నూకల శ్రీనివాస్, ఆనంద్, సింహాద్రి లోకేష్, జాలెం నాని, కంచుపటి గోవింద్, ద్రొక్కం సత్యనారాయణ, ఆనం చంటి, కవలూరి వెంకట్రావు, గొరస అప్పలకొండ, బీజేపీ ఆచారి, అజ్జరపు రమేష్, చించినడ తాతాసి, పైల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గారి ఆత్మీయతని, బాలయోగి గారి స్నేహమాధుర్యాన్ని చౌచూడంలో ఆయన లోక్సభ స్పీకర్ అయినా, ఎందుకంటే ఒకసారి పివి నరసింహారావు గారు అన్నారు, ఒక తల్లికి బిడ్డ అయినా ఢిల్లీకి రాజైనా ఒక తల్లికి బిడ్డ అని చెప్పేసి, అలాగా ఆయన లోక్సభ స్పీకర్ అత్యున్నత స్థానాల్లో ఉన్నా కానీ తన మూలాలను మర్చిపోలా. మన తూర్పుగోదావరి జిల్లాను కానీ, కోనసీమను కానీ, ఇక్కడ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా మర్చిపోలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా లోక్సభ స్పీకర్గా దళిత వర్గానికి చెందిన అట్టడుగు స్థాయి నుంచి ఎంతో ఉన్నత స్థాయి, అత్యున్నత స్థాయికి ఎదిగిన బాలయోగి గారిని ఎంపిక చేయడంతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక దళిత నేత ప్రతిభాభారతి గారిని ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గారిని ఒకేసారి ఎన్నిక చేయడం, ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గాను అక్కడ పార్లమెంట్ స్పీకర్ కానీ ఇద్దరు కూడా దళితులను ఏర్పాటు చేయడం అనేది దళిత వర్గాల మీద కేవలం మాటలు చెప్పడమే కాకుండా చేతల్లో చూపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చెప్పి మనం చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన నిబద్ధతను ఆయన చేసిన కార్యక్రమాలే చెప్తాయి, ఆయన చేసిన అభివృద్ధి పథకాలే చెప్తాయి. ముఖ్యంగా కోనసీమలో ఎదుర్లంక బ్రిడ్జి కానీ, యానాం ఎదుర్లంక బ్రిడ్జి కానీ, లేకపోతే అక్కడ చించినాడు బ్రిడ్జి కానీ, ఇవన్నీ కూడా ఆయన పనితనానికి తాత్కారం. ఇది ముఖ్యంగా నేషనల్ హైవేని కూడా, కత్తిపూడి గుడివాడ నేషనల్ హైవేని కూడా కోనసీమ గుండా వెళ్ళడం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే కాకినాడ నుంచి కోనసీమను కలిపే రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేయవలసింది. అదే విషయాన్ని మొన్న ప్రస్తుత ఎంపీ అయిన బాలయోగి గారి సుపుత్రుడు హరీష్ మాధురి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాలయోగి గారి కళ్ళ పండించాలంటే, హరీష్ అని చెప్పిన హరీష్కి, బాలయోగి గారి కళ్ళ పండించాలంటే ఇక్కడ రైలుకు తెరిపించాలి, కోనసీమలో రైలుకు తెరిపించాలి. ఆయన కళ్ళగండక విషయం అది. ఆయన స్పీకర్ స్థానాన్ని, అత్యున్నత స్థానంలో స్పీకర్ స్థాయిని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవిని ఆఫర్ చేశారు. వాజ్పేయి గారు మంత్రి పదవిలోకి వద్దు, స్పీకర్ కావాలన్నాడు. ఆయన స్పీకర్ పదవిని ఆయన ఏం దుర్వినియోగం చేసుకోలేదు. ఆయన కూర్చుని ప్రతి ఒక్క ఎంపీ మినిస్టర్ని కూడా అక్కడ ఆయన దగ్గర పిలిపించుకోవడం, వాళ్ళకి పలానా పని అని చెప్పడం. అదేవిధంగా ఆఫీసర్స్ ఢిల్లీ స్థాయిలో కూడా సాధారణ ఒక ఎంఆర్ఓకో లేకపోతే ఒక మిగతా ఇక్కడ ఆఫీసర్స్, స్థానిక ఆఫీసర్లకు ఆయన ఫోన్ చేయడం, ఆయన ఫోన్ చాలా ముందు కుశల ప్రశ్నలు అడిగేవాడు.